నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణికి కొనసాగుతున్న ఫిర్యాదులు, అర్జీలు స్వీకరించిన కలెక్టర్ చిత్రా మిశ్రా. ఇరాన్పై అమెరికా దాడులను ఖండిస్తూ సిపిఐ ఆందోళన, తెలంగాణ చౌక్లో వినూత్న నిరసన. కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చాలి, వినతి పత్రాలు అందజేసిన బీజేపీ శ్రేణులు. నగనూరులో దళితుడి భూమి కబ్జా, రియల్టర్లతో కుమ్మక్కైన అధికారులు, న్యాయం చేయాలని బాధితుడు వేడుకోలు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్లోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం రోజున నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితులు తమ అర్జీలను కలెక్టర్ చిత్రా మిశ్రాకు అందజేశారు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కరీంనగర్లోని మారుతినగర్లో చెట్లను నరికివేశారంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నగరంలోని 36వ డివిజన్లో గల పడవ చౌరస్తా నుండి మారుతినగర్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లని గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారని ఆరోపించారు. నీడనిచ్చే చెట్లని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉమ్మడి జిల్లా బీసీ సంఘ అధ్యక్షుడు ఆదిమల్లేశం అన్నారు. చెట్లని నరికేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం రోజున 36వ డివిజన్ పడవ స్టాప్ నుంచి మొదలుకొని మారుతినగర్ ఆటో స్టాండ్ వరకు ఉన్నటువంటి రోడ్డు ఇరువైపులా ఉన్నటువంటి చెట్లను నరికివేయడం జరిగినది. ఎందుకు నరుకుతున్నారు, ఎవరు నరకమని అడిగితే మేము డబ్బులు కడుతున్నాం ప్రభుత్వానికి, నరుకుతాం, మీరేం చేస్తారని చెప్పి బెదిరింపులకు గురి చేసినటువంటి ఆ వ్యక్తులు ఎవరో వారిపై చర్య తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు ప్రజావాణిలో వినపత్రం సమర్పించడమైనది. మీరు బాబు ఏందయ్యా ఈ ఆదివారం పూట వచ్చి ఇంత డిస్టర్బ్ చేస్తున్నారంటే మేము అట్లనే చేస్తాం, మేము డబ్బులు కడుతున్నాం, మీ ఇష్టం ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోమని చెప్పి చెప్పడం జరిగింది. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి ప్రజావాణిలో మెమోరాండం ఇవ్వడం జరిగినది. చెట్లు అనేటివి వృక్షో రక్షిత రక్షిత, చెట్లను మనం కాపాడితే ఆ చెట్లు మనను కాపాడుతాయి. అసలే ఎండాకాలము. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్ గ్రామంలో విద్యుత్ వైర్లను తొలగించాలని కోరుతూ మాజీ సర్పంచ్ తడగొండ సత్యరాజ్ వర్మ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని సమ్మక్క సారలమ్మ కమాన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు 33 kV విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలకి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులకి అందించామని పట్టించుకోలేదని అన్నారు. అధికారులు స్పందించి వైర్లను తొలగించి స్థానిక ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. రామడుగు మండలం తిరుమలాపూర్ గ్రామంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ కమాన్ నుండి మొదలుకుంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వరకు 33/11 kV అనే విద్యుత్తు స్తంభాలు అక్రమంగా దౌర్జన్యంగా ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా వేసినటువంటి ఆ స్తంభాల వల్ల, ఆ తరంగాలు వీస్తున్నటువంటి ఆ తరంగాల వల్ల యువత నిర్వీర్యమై ప్రజలు అరచేతిలో చిన్నపాటి గాడిపచ్చిన వీస్తున్న తరంగాల వల్ల అయోమయంలో భయంలో బతుకుతున్నారు కనుక తక్షణం తీసివేయాలని, తొలగించాలని ఆనాడు సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం నాడే ఈటెల రాజేందర్ గారిని నిలదీయగా, రిప్రజెంటేషన్ ఇయ్యగా ఆనాడు ఉన్నటువంటి దేవులపల్లి ప్రభాకర్ రావు గారు, వి గోపాలరావు గారు, ఎమ్మెల్యే రవిశంకర్ గారు మరియు కేసీఆర్ గారి కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసినప్పుడు సానుకూలంగా స్పందించి తీసివేస్తామని హామీ అనేది మరవడంతో రోజు రోజుకు అనుక్షణం భయం గుప్పట్లో ప్రజలు తలడిల్తున్నారు కనుక
కరీంనగర్ జిల్లాలో మళ్లీ భూమాఫియాగాళ్లు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా పెడుతున్నారు. అధికారులతో కుమ్మక్కై బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ శివారు ప్రాంతంలో ఒక దళితుడి భూమిని కబ్జా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఇదిగో ఇక్కడ కనబడుతున్న స్థలాన్ని చూడండి. సీసీ రోడ్డుపై సగం వరకు నిర్మించిన గోడ చుట్టూ పెద్ద బండరాళ్లతో కనబడుతున్న ఈ స్థలం ప్రస్తుతం కబ్జాకోర్ల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఓ దళితుడి భూమిని ఆక్రమించడమే కాకుండా ఏకంగా ఆ స్థలంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు అక్రమ రియాటర్లు. ఇదేంటని అడిగిన దళితుడిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాంపెల్లి రామంజనేయులు అనే దళిత యువకుడు వన్నెల రాజశేఖర్ రెడ్డి అనే భాగస్వామితో కలిసి కరీంనగర్ రూరల్ మండలం నగనూరు గ్రామంలో సర్వే నెంబర్ 703లో 1573 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. 2023 సంవత్సరంలో వన్నెల అంజనారెడ్డి అనే వ్యక్తి నుంచి ఈ భూమిని కొనుగోలు చేసిన అనంతరం భాగస్వాములిద్దరూ భూమిని వేర్వేరుగా పార్టీషన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా కాంపెల్లి రామంజనేయులు వాటా కింద 334 గజాల స్థలం పార్టీషన్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగింది. కాగా కాంపెల్లి రామంజనేయులు ఆ భూమిని 2026 సంవత్సరంలో పోతుగంటి సుజాత అనే మహిళకి విక్రయించాడు. స్థలం కొనుగోలు చేసిన సుజాత తన భూమికి హద్దులు వేయించడం కోసం స్థలం వద్దకు వెళ్లగా అప్పటికే ఆ భూమిని కబ్జా చేసిన గంప రమేష్, కొండ మురళి, నాంపల్లి నాగార్జునాచారి అనే రియల్టర్లు అడ్డుకుంటున్నారని సుజాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగునూరులో 4 గుంటల భూమి నేను రామాంజనేయుల దగ్గర కొనుక్కోవడం జరిగింది. మేము ఇక్కడికి అంటే హద్దులు పెట్టుకుందామని వచ్చినాము. వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కూడా పోవడం జరిగింది. పేపర్లు కరెక్ట్గా ఉన్నాయి, మీరు హద్దులు పెట్టుకోవచ్చు అని మాకు చెప్పడం జరిగింది. సరే అని ఈరోజు మార్నింగ్ వచ్చినాము ఇక్కడికి. ఆపాలి అని చెప్పేసి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా మేమన్నీ కూడా మా పేపర్లన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, కానీ మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. మాకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తాను అమ్మిన భూమిని రియల్టర్లు కబ్జా చేసిన విషయం తెలుసుకున్న భూ యజమాని కాంపెల్లి రామంజనేయులు కొనుగోలుదారులైన పోతుగంటి సుజాతతో కలిసి సదరు భూమి వద్దకు వెళ్లగా కబ్జాదారులు అడ్డుకున్నారు. తాను అమ్మిన భూమిని కబ్జా చేయడమే కాకుండా అందులో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కబ్జాదారులకు కరీంనగర్ రూరల్ మండలం ఎంపీడీఓ, ఎంపీఓతో పాటు నగనూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నాడు. తన భూమికి హద్దులు వేయించడం కోసం వెళ్లిన ప్రతిసారి అధికారులు తమని అడ్డుకుంటున్నారని బాధితుడు రామంజనేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రియల్టర్లు గంప రమేష్, కొండ మురళి, నాంపల్లి నాగార్జునాచారి అధికారులతో కుమ్ముక్కయ్యి తనతో పాటు భూమి కొనుగోలుదారులైన పోతుగంటి సుజాతని ఇబ్బంది పెడుతున్నారని రామంజనేయులు చెబుతున్నారు. మరోవైపు రామంజనేయులు భూ వివాదంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను మైత్రి ఛానల్ వివరణ కోరగా అధికారులు మాట్లాడడానికి నిరాకరించారు. పోతుగంటి సుజాతకు నా ఆస్తి ఏదైతే ఉందో నేను ఆమెకు అమ్మకం జరిగింది. ఆ జరిగినటువంటి హద్దులు నిర్ణయించేందుకు, హద్దులు చూపించేందుకు నిన్న సుజాత రెడ్డి గారు పోతే హద్దులు నిర్ణయించుకునే టైంలో కొండ మురళి, గంప రమేష్, నాగార్జునాచార్య అని వచ్చి 1:30 ప్రాంతంలో వచ్చి ఇబ్బందులు చేస్తూ మాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ దుర్భాషలు మాట్లాడుతున్నారు. అధికారులు కూడా వాళ్ళకు వంతాసు పాలుతున్నారు. నాకు న్యాయం చేసి వారిపైన చర్యలు తీసుకోవాలని నేను మైత్రి ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇదిలా ఉంటే స్థానిక అధికారులు అక్రమ రియల్టర్లతో కుమ్ముక్కవ్వడం వల్లే భూములు కబ్జాలకి గురవుతున్నాయనే ఆరోపణలు జిల్లాలో ఎప్పటినుంచో ఉన్నాయి. అందులో భాగంగానే దళిత యువకుడు కాంపెల్లి రామంజనేయులు భూమిని రియల్టర్లు కబ్జా చేసినట్లు తెలుస్తోంది. అధికారులకి లంచాలు ఎరచూపి రియల్టర్లు జిల్లాలో ఆడిందే ఆటగా చెలామణి అవుతున్నారు. బాధితుల గోడు వినేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధితుడైన దళిత యువకుడు రామంజనేయులకి న్యాయం చేయాలని పబ్లిక్ కోరుతున్నారు. హిట్లర్కు పట్టిన గతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు పడుతుందని మాజీ ఎమ్మెల్యే సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో సిపిఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలియజేశారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నెత్తిన సిలిండర్లను ఎత్తుకొని నిరసన తెలిపారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ బాంబుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దేశ ప్రజలపై భారం మోపితే ప్రధాని నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, వంట గ్యాస్ కొరత సృష్టించాలని చూస్తోందని
చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు లాభం చేయాలని చూస్తే ప్రజలు తిరగబడక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో చాడ వెంకటరెడ్డితో పాటు జిల్లా కార్యదర్శి పంచాల శ్రీనివాస్, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత యుద్ధోన్మాదానికి ఆయన రూపకల్పన చేశాడు. ప్రపంచ ఆధిపత్యానికి ఉవ్విళ్ళూరుతూ ఉన్నాడు. ఇవాళ ఇరాన్ పైన క్షిపణులతో దాడులు, మరి మొత్తం చమురు నిక్షేపాలపైన దాడులు, అంటే ఆయిల్ కొరత సృష్టించేటువంటి దిశగా అడుగులు పడతా ఉన్నాయి. మొత్తం ప్రపంచం అతలకుతలం అవుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ మౌనంగా ఉంటున్నాడు. ఎందుకు మౌనం వహిస్తాడో అని జవాబు చెప్పాలి, స్పందించాలి. ఇలా ట్రంప్కి ఎందుకు భయపడుతున్నాడో చెప్పాలి. ట్రంప్ ఇవాళ దాని పరిస్థితి చూస్తూ ఉంటే ఆయన మొత్తం ప్రపంచంలో నేనే మొత్తం రారాజును, హిట్లర్ లాగా తను కూడా కళ్ళు కంటా ఉన్నాడు. హిట్లర్ లాంటి వాడే మంట కలిసిపోయాడు. ఈ ట్రంప్ ఎంత అనేది ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ట్రంప్ నరరూప రాక్షసులాగా, ఈ కలియుగ రావణాసురుడాగా ఆయన వ్యవహార శైలి కనపడతా ఉంది. రావణాసురుడిని అంతం చేసినటువంటి ఇక్కడ అనేక మంది మరి రాజులు ఉన్నారు. మార్చి 13న హైదరాబాద్లోని కొమ్మూరి ప్రతాప్ ఇంజనీరింగ్ కళాశాలలో శాప్ కోడ్ ఉన్నతి ఇన్నోవేషన్ మ్యారథాన్ 2025-26లో జ్యోతిష్మతి కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఎడ్యునేట్ ఫౌండేషన్, టాస్క్ శాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులను జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అభినందించారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు సాంకేతిక ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఈ మ్యారథాన్కు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వివిధ విద్యా సంస్థల నుండి మొత్తం 560 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 109 టీమ్స్ క్వార్టర్ ఫైనల్కు ఎంపికయ్యాయి. వాటిలో 64 టీమ్స్ సెమీఫైనల్కు చేరుకోగా చివరిగా 29 టీమ్స్ ఫైనల్ రౌండ్కు ఎంపికయ్యాయి. తుది ఫలితాలలో జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థులు షేక్ జోహెబ్ ఉర్ రెహమాన్, పనుగంటి వర్షిని విజేతలుగా నిలిచారు. వారి ప్రాజెక్టు వినూత్నత, ఆచరణాత్మక ఉపయోగం కారణంగా ప్రత్యేకంగా నిలిచింది. జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సుమిత్ సాయి విద్యార్థులను అభినందిస్తూ వారి కృషి, ప్రతిభను ప్రశంసించారు. నా పేరు పానగంటి వర్షిని. నేను జ్యోతిష్మతి ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నాను. నేను 3rd ఇయర్ CSMA. ఈరోజు మేము స్మార్ట్ సోలార్ అంబ్రెలా ప్రాజెక్ట్ పైన చేసాము. మేము కాలేజ్కి చాలా రుణపడి ఉంటాము. మా కాలేజ్ అనేది చాలా ఇచ్చింది. మా మేనేజ్మెంట్, ముఖ్యంగా మా చైర్మన్ గారు జువ్వాడి సాగర్రావు గారు అండ్ మా సెక్రటరీ సుమిత్ సాయి గారు అండ్ మా హెచ్ఓడీస్ జగదీశన్ సార్ గారు, రవీందర్ సార్ గారు అండ్ మా COE కోఆర్డినేటర్స్ సింధుష మేడం అండ్ చంద్ర మేడం గారు మాకు చాలా సపోర్ట్ చేశారు ప్రాజెక్ట్ బిల్డ్ చేయడంలో. అండ్ చండికా మోహన్ సార్ గారు అండ్ సుమిత్ సార్ గారు మాకు మెంటర్షిప్లో మాకు ఈ ప్రాజెక్ట్ని చేయడం కోసం చాలా గైడ్ చేశారు. మేము ఇప్పటికీ చాలా ప్లేసెస్లో వెళ్ళి పార్టిసిపేట్ చేశాము. సో మొన్న కాలేజ్లో జరిగిన ఇన్నోవేషన్ మ్యారథాన్లో మేము ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాము. దాంట్లో మొత్తంగా 560 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఆ 560 మెంబర్స్లో ఫస్ట్ క్వార్టర్ ఫైనల్కి 109 మెంబర్స్లో మేము సెలెక్ట్ అయ్యాము. తర్వాత సెమీఫైనల్కి 64 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. మళ్ళీ ఫైనల్ రౌండ్కి 30 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు 30 టీమ్స్లో. సో మేము 30 టీమ్స్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాము. The project which I have done is smart solar umbrella. So ఒక సన్ఫ్లవర్ ఎట్లా ఒక సన్ డైరెక్షన్ని చూసి తిరుగుతుంది. సో బేసికలీ వీ హ్యావ్ బిల్ట్ ఎ సోలార్ ప్యానల్. అది అకార్డింగ్ టు ద సన్ డైరెక్షన్, సన్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఆ పర్టికులర్ డైరెక్షన్లో మా సోలార్ ప్యానల్ కూడా మూవ్ అవుతుంది. ఇది లైవ్ ట్రాకింగ్, నాట్ ఎనీ ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ అని డాటా సెట్ ఏం వాడలే. వీ హ్యావ్ జస్ట్ ట్రైన్ ESP మాడ్యూల్. సో బేస్డ్ మనం LDRs వాడినాం. సో ఏ LDR పైన ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది ఆ డైరెక్షన్లో మా సోలార్ ప్యానల్ మూవ్ అవుతుంది. సర్వో మోటార్ విల్ బి హెల్పింగ్ ద సోలార్ ప్యానల్ ఆ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి. సో బేసికలీ బికాస్ ఆఫ్ దిస్ మనకు 40% కన్నా ఎక్కువ ఎనర్జీ జనరేషన్ అవుతుంది కంపేరింగ్ టు ద ట్రెడిషనల్ సోలార్ ప్యానల్స్. So we have done this project expo in many of the district levels and state level competitions. Manam ICRISAT
కి వెళ్ళినాం. ICRISAT వాస్ కొలాబరేషన్ విత్ MSME అండ్ NABARD ఫౌండేషన్. సో అక్కడ ఆల్ ఓవర్ ఇండియా 20 స్టాల్స్ సెలెక్ట్ అయినాయి. దాంట్లో మేము ఓన్లీ ద స్టూడెంట్స్ హూ ఆర్ ద పార్టిసిపెంట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ కరీంనగర్లో బీజేపీ నాయకులు ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. నగరంలోని రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ను కలిశారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ వాగ్దానాలను నెరవేర్చాలని అబద్ధపు హామీలతో ప్రజలను నట్టేట ముంచిన ఘనత కాంగ్రెస్దేనని బీజేపీ నాయకులు ఆరోపించారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్, పెళ్లైన దంపతులకు ₹1,00,000తో పాటు తులం బంగారం చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 6 గ్యారంటీలను అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోలేక 6 గ్యారంటీల పేరుతో ప్రజలను నమ్మించి నట్టెట్న మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెల్లుతుంది. ఎందుకంటే మరి వారు వచ్చిన 100 రోజుల లోపునే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు నోచుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మోసం చేస్తున్నది. దానిలో ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు. నిరుద్యోగం కూడా ఇంతవరకు ఒక్కరు కూడా భృతికి అనుమతిని ఇవ్వలేదు. దాంతోపాటు మరి డబుల్ బెడ్రూమ్ అంశంలో కూడా ఇన్ని రోజులు తారతమ్యాలు ఆలస్యం చేస్తూ కూడా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లులలో కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎవరైతే అర్హులైన వారికి మాత్రము వాళ్ళను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాల లోపల కూడా తహసీల్దార్ గారులకు కాంగ్రెస్ గత 2.5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే హామీల వైఫల్యాల గురించి ఈరోజు అర్బన్ తహసీల్దార్ గారికి కరీంనగర్లోని 5 జోన్లకు సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులందరం కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా 6 గ్యారంటీలు, అదేవిధంగా మిగతా ఏవైతే 420 హామీలు ఏవైతున్నాయో ఆ హామీల లోపల కూడా ఇప్పటికీ 6 గ్యారంటీల మీద స్పష్టత లేదు. ఏదైతే హామీలు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క హామీ కూడా ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చాలని మేము ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి ఇచ్చిన వినతి పత్రం ద్వారా మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఆడవారికి అందరికీ కూడా ప్రతి మహిళకు కూడా ₹2,500 నెలకు అందిస్తామని చెప్పారు. అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా కానీ, అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ, రైతు రుణమాఫీలో కూడా ₹2,00,000 ఏకకాలం చేస్తానని చెప్పి ఇప్పటివరకు రైతులకు కూడా ఇచ్చినటువంటి ఏదైతే ఆ రుణమాఫీ ఉందో కనీసం వాళ్ళకు మొదటి విడతలు ఇచ్చినటువంటి వడ్డీలకే సరిపోలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ టౌన్ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే అమలు చేయలేని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పీరియడ్ ఏదైతే ఉందో 5 ఏళ్లలో అంటే ఇచ్చిన 6 గ్యారంటీలకి వాళ్ళ 5 సంవత్సరాల వారంటీలో సగం అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎటువంటి హామీలను అమలు చేయకపోగా నోటికొచ్చిన హామీలను ఇచ్చారు. ఎక్కడికి పోతే అక్కడ ఒక 420 హామీలను ఇచ్చారు. వీటన్నిటిని కూడా అమలు చేయకపోగా సుందరీకరణ పేరుతోటి పేద ప్రజల భూములను లాక్కొని వాళ్ళని ప్రతిరోజు కూడా రోడ్డు మీదకి ఎక్కి ఏడ్చేలా చేస్తున్నారు. అయితే మేమంటా ఉన్నాము, పేద ప్రజల భూములను లాక్కొని వాళ్ళకు శుద్ధి చేయడం కాదు, వాళ్ళ బ్రతుకులను శుద్ధి చేయండి, వాళ్ళకున్న కష్టాలను తీర్చాలని ఏదైతే హామీ ఇచ్చిందో ముందు వాటిని నెరవేర్చే దిశగా మీ పనులు ఉండాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది మొదటి దశగా కేవలం వినతి పత్రానికి మాత్రమే ఆగాము. రానున్న రోజుల్లో కనుక కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని మార్చుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా యొక్క ఈ ధర్నాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రతరం చేయబోతున్నామని కూడా మేము భారతీయ జనతా పార్టీకి తరఫున తీవ్రంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా సిఐటియు కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి అన్నారు. గత 2 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఫిక్స్డ్ వేతనం ₹18,000 అందించాలని ఆశా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మారెళ్ల శ్రీలత డిమాండ్ చేశారు. పెండింగ్ జీతాలు చెల్లించి పని భారాన్ని తగ్గించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గీట్ల ముకుందరెడ్డితో పాటు ఆశా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మారెళ్ల శ్రీలత, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వివిధ రూపాలలో గ్రామీణ స్థాయిలో హెల్త్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వేతనాలు పెంపు చేయడంలో, అట్లాగే పారితోషికాలు నెల ఇవ్వడంలో
తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు. పని విషయంకి వచ్చేటప్పటికి ఏఎన్ఎంల దగ్గర నుంచి మొదలుకుంటే మెడికల్ ఆఫీసరు అట్లాగే డిఎండిహెచ్ వరకు కలెక్టర్ వరకు అనేక పనులు అప్పచెప్తున్నారు, అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కానీ డబ్బుల విషయంకి వచ్చేటప్పటికి నెల ఇవ్వవలసినవి కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికీ 4-5 నెలల నుంచి అంటే ఒక్కొక్క పిఎస్సి ఒక్కొక్క తీరుగా, ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క తీరుగా ఉంది. మొన్ననే చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా నిర్వహించారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. తక్షణమే పెండింగ్ సంబంధించిన ఏదైతే పారితోషికాలు ఉన్నాయో అవి వెంటనే చెల్లించాలి. అదేవిధంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రేపు 2 రోజుల పాటు అంటే నైట్ షెల్టర్ కూడా ఇక్కడ కలెక్టరేట్ల ముందనే ఉంటుంది. అదేవిధంగా రేపు పెద్ద ఎత్తున వంటవార్పు కార్యక్రమం ఉంటుంది. ఎప్పటికైనా ప్రభుత్వము దిగిరాకుంటే మంత్రుల ఇండ్ల ముట్టడి అట్లాగే హైదరాబాద్ కార్యక్రమం కూడా ఆశా కార్యకర్తలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర యూనియన్ పిలిపించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయాలని మిగతా కార్మిక వర్గం ప్రజలు కూడా సహకరించాలని చెప్పి సిఐటి జిల్లా కమిటీగా కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా 2 రోజులు సంబంధించింది 16-17 తారీఖు 48 గంటల ధర్నాకు కరీంనగర్ జిల్లాలోని ఆశా కార్యకర్తలు అన్ని మండల కేంద్రాల నుండి తరలి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం తీసుకోవడానికి ఈ ధర్నా 2 రోజుల ధర్నా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలని, అట్లాగే గత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము తన మేనిఫెస్టోలో పొందుపరిచిన వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న దాన్ని కూడా మాకు అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే గత సమ్మె 2023 సెప్టెంబర్లో 25వ తారీఖు చేసిన 15 రోజుల సమ్మె సందర్భంగా హామీలు ఇచ్చారు. 50 లక్షల ఇన్సూరెన్స్ ఆశాలకు ఇస్తామని, అట్లాగే 50,000 మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అవన్నీ హామీలు నెరవేర్చాలని చెప్పేసి, ఆశాలకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 1000 లీటర్ల కెపాసిటీ గల మంచినీటి కేంద్రాన్ని రోటరీ క్లబ్ 3150 హైదరాబాద్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రమేష్ వంగల ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అనంతరం మంచినీటిని రోగులు వారి బంధువులకు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు మంచినీటి ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేసి ఉన్నామని రమేష్ వంగల అన్నారు. అవసరం ఉన్న దృష్ట్యా మరొక ప్లాంట్ను ఏర్పాటు చేశామని తెలిపారు. దీంతో పాటు రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో సుమారు 40 లక్షల రూపాయలతో ఆర్థోపెటిక్ ఎక్విప్మెంట్స్ తో కూడి ఉన్న అంబులెన్స్ ను త్వరలో అందించనున్నట్టు ప్రకటించారు. ఈ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఐసీయూ సేవలను అందించేందుకు తగిన విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ డికే ఆనంద్, అధ్యక్షులు ఆనంద్, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమంతరెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ వెంకటకిషన్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, రోటరీ క్లబ్ బాధ్యులు పాల్గొన్నారు. రోటరీ జిల్లా 3150లో భాగమైన రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వాళ్ళు ఇవాళ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి మంచినీరు ఫెసిలిటీ ఆర్ఓ వాటర్ ప్లాంట్ 1000 లీటర్స్ది కెపాసిటీది ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇదివరకు ఉన్నవి సరిపోవట్లేదని, అడిషనల్గా రిక్వైర్మెంట్ ఉందని సూపరింటెండెంట్ గారు వీరారెడ్డి గారు రోటరీ క్లబ్ వాళ్ళతో చెప్పడంతో మన ప్రెసిడెంట్ తిరుపతి గారు, అట్లాగే పాస్ గవర్నర్ ఆనంద్ గారు, అసిస్టెంట్ గవర్నర్ వెంకటకిషన్ గారు, మిగతా రోటరీ సభ్యులందరూ ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారు ఈ ఫెసిలిటీ వాళ్ళు క్రియేట్ చేశారు. ఎంతో సహకారం అందించిన వీరారెడ్డి గారికి కూడా రోటరీ తరఫున ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడే వీరారెడ్డి గారికి చెప్పడం జరిగింది, మేము నెక్స్ట్ ఇయర్ అంటే జూన్ తర్వాత పీడియాట్రిక్ ఐసీయూ ప్రోగ్రామ్ టేకప్ చేయాలనుకుంటున్నాము. ఒకవేళ ఈ హాస్పిటల్లో కూడా దానికి ఫెసిలిటీకి ఏమన్నా అవసరం ఉంటే కనుక కరీంనగర్ క్లబ్ వాళ్ళు తప్పకుండా దానికి కూడా సహకారం అందిస్తారని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం నిర్వీర్యం అవుతోందని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలియజేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు మోకాళ్లపైన కూర్చొని ప్లేట్స్ పట్టుకుని ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని గజ్జల శ్రీకాంత్ అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యార్థి సంఘం ఎన్నికలను కళాశాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేంత
అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు మానస సురేష్, సందేశ్, రక్షక్, అక్షయ్, నాయకులు రమేష్, సిరివెన్ల, సన్నీ, నిఖిల్, ఆకాష్ పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా కలెక్టరేట్ ముందు రోజు మోకాళ్ళపైన కూర్చొని భిక్షాటన చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ రోజుకెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 కోట్లకు పైగా ఈరోజు విద్యార్థులకు పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉన్నది. వాటి తక్షణమే విడుదలయ్యాయని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గవర్నమెంట్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కనీసం విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. విద్యారంగం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి ఉన్నది. విద్యాశాఖను ఈరోజు తన రేవంత్ రెడ్డి తన గుప్పట్లో పెట్టుకుని విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర ఈ రాష్ట్రంలో చేస్తున్నాడు. కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యా సంస్థలలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఎన్నికలు ఉండడం వల్ల విద్యార్థులకు రాజకీయ అవగాహన ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలపైన అవగాహన చేసుకునే లక్షణాలు ఉంటాయి. విద్యారంగ సమస్యలను ఎక్కడెక్కడైనా సాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి విద్యా సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భిక్ష నిర్వహించడం జరిగింది. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి అడుక్కునే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు స్కాలర్షిప్ రిలీజ్ చేయట్లేదు, ఫీజు రింబర్స్మెంట్ చేయట్లేదు. ఈరోజు బడ్జెట్లో కనీసం కేటాయించలేని పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నారు, బడ్జెట్లో విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, 30% నిధులు కేటాయించాలి, విద్యా సంస్థలలో ఎన్నికలు నిర్వహించాలి. విద్యారంగాన్ని కాపాడుతున్న పరిస్థితి బాధ్యత ఖచ్చితంగా విద్యార్థులపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై స్పందించకుండా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే ఖచ్చితంగా విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తిరగబడి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టామో అదే మాదిరిగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా అంధకారంలోకే ప్రయత్నం ఈ విద్యార్థులు చేస్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి, మత సామరస్యానికి ప్రతీక అని నుస్తులాపూర్ గ్రామ సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్యా శ్రీనివాసరావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో మసీదులో ముస్లింలు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదని ఆత్మశుద్ధికి, దైవచింతనకు మార్గమని తుమ్మనపల్లి శ్రీనివాసరావు అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం మన గ్రామానికి ఉన్న గొప్ప సాంప్రదాయకమని కొనియాడారు. సర్పంచ్ తమతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం పట్ల ముస్లిం పెద్దలు, యువకులు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ అలీయుద్దీన్, గౌరవ అధ్యక్షులు షౌకత్ అలీ, ఉపాధ్యక్షులు బాబు పటేల్, సెక్రటరీ మహమ్మద్ నిస్సార్, సహాయ కార్యదర్శి నిహాల్, కోశాధికారి సయ్యద్ హుస్సేన్, సభ్యులు జానీభాయ్, జుబేర్, సోహెల్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మా ముస్లిం సోదరిమణులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఈ విందు సందర్భంగా అన్ని మతాల ప్రజలు అన్ని మత సామరస్యంతో అందరు సోదరభావంతో కలిసి ఉండాలని కోరుకుంటూ మంచి వాతావరణంలో ఈ విందు ఇవ్వడం జరిగింది. మేమందరం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలానే, నేను సర్పంచ్, మా భార్య సర్పంచ్ ఉన్న 5 సంవత్సరాలు కూడా ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ అందులో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ విందు ఇవ్వడం జరిగింది. దీనికి మా ఎమ్మెల్యే గారు వచ్చేది ఉండే, అనివార్య కారణాల వల్ల హైదరాబాద్లో ఉన్నాడు. కాబట్టి మళ్ళీ రంజాన్ పండుగకు ఇక్కడున్న మేము కొన్ని వాగ్దానాలు ఇచ్చాం, ఎమ్మెల్యే ద్వారా మా ద్వారా కొన్ని వాగ్దానాలు ఇచ్చాం. ఇక్కడ ఒకటి ఈద్గాకు కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం మేము హామీ ఇచ్చినాం. హామీని కూడా మళ్ళీ పండుగ లోపు నెరవేరుస్తానని మా ఎమ్మెల్యే గారితో చేపించి హామీ ఇచ్చి నెరవేరుస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. చిన్నారులకు బాల్య దశ నుండే నైతిక విలువల పట్ల అవగాహన కల్పించాలని కేఎంస్ హెచ్ఓడి డాక్టర్ రమ్య అన్నారు. నగరంలోని వావిలాలపల్లిలో ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డితో కలిసి ఆల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో నిర్వహించిన ప్లానెట్ కిడ్స్ యాన్యువల్ డే వేడుకలను ఆమె ప్రారంభించారు. వండర్ పేరిట ఈ ఉత్సవాలు జరిగాయి. విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటీవల నిర్వహించిన పలు ప్రతిభా పాటవ పోటీలు, క్రీడల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. చిన్నారులకు ఆడుతూ పాడుతూ విద్యను అందించాలని రమ్య సూచించారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా చదువును నేర్పించాలన్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ప్రత్యేకమైన ప్రణాళికతో విద్యాబోధన చేస్తున్నామని చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. గత 36 సంవత్సరాలుగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి ఎనలేని కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. What is most important is the kind of academics that is being provided here at Alphos. 36 years journey is something really remarkable, I would say.
ప్రతి ఒక్కళ్ళు హైదరాబాదే వెళ్ళాలి అనుకుంటూ ఉంటే కరీంనగర్లో ఉండేది ఎవరు? పేరెంట్స్ని వదిలేసి వెళ్ళి ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. చాలామంది కూడా ఇక్కడ వర్క్ చేసుకుంటూ పిల్లల్ని హైదరాబాద్లో ఉంచాలనుకుంటారు. అంత మంచి ఎడ్యుకేషన్ లేదేమో అన్న ఒక థాట్తో. మై పేరెంట్స్, మై ఇన్-లాస్, దే వర్ ఆల్ సర్ప్రైజ్. 15 years అయింది నేను కరీంనగర్ వచ్చి. నేను చదువుకున్నది హైదరాబాద్లోనే, బట్ నా పిల్లలు డిస్ట్రిక్ట్ ప్లేస్లో ఎలా చదువుకుంటారు, అక్కడ స్కూల్స్ బాగున్నాయా అని. విత్ స్కూల్స్ లైక్ దిస్ డెఫినెట్లీ దే షుడ్ కమ్ అండ్ సీ బాగున్నాయా లేదా అన్నది ఒక ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి మనకి ఎక్స్పీరియన్స్ తెలుసు. డెఫినెట్లీ వీ హ్యావ్ వెరీ గుడ్ స్కూల్స్ హియర్. ఇట్ ఈస్ నో మోర్ ద కరీంనగర్ దట్ వాజ్ దేర్ ప్రీవియస్లీ. ఒక డిస్ట్రిక్ట్ ప్లేస్ లాగా కాదు. నవ్ ఇట్ ఈస్ అ స్మార్ట్ సిటీ. దెర్ ఇస్ సో మచ్. నిన్న మా ఫ్రెండ్కి చెప్తున్నాను, ఐ బీన్ ఇన్వైటెడ్ హియర్ యాజ్ చీఫ్ గెస్ట్ అని. Dr. Sridevi, she is also a pediatrician. Both her kids have studied in Alforce. బట్ నిజంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ స్టూడెంట్స్, మొన్న మనం జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి మొన్న 1 month కింద, 2026 రిజల్ట్స్, ఫ్రెష్ రిజల్ట్స్ ఇవి. ఇవాళ చూసుకుంటే లక్ష్మీ హాసిని అనే ఒక అమ్మాయికి 99.94% వచ్చింది. అండ్ షీ వాజ్ ద టాపర్ ఇన్ ఎంటైర్ 2 తెలుగు స్టేట్స్. 2 తెలుగు స్టేట్స్లో అమ్మాయిల్లో ఫస్ట్ ర్యాంక్ పర్సంటైల్లో ఉంది అమ్మాయి. మరొక స్టూడెంట్కి ఐఐటి మద్రాస్లో సీట్ వచ్చింది. ఒక స్టూడెంట్కి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఒక స్టూడెంట్కు ఐఏఎంలో సీట్ వచ్చేసింది. ఒక స్టూడెంట్ నల్సార్లో సెలెక్ట్ అయ్యాడు. ఒక స్టూడెంట్ సిఏ రూట్లో వెళ్ళి గొప్పగా సెటిల్ అవుతున్నారు. ఇలా ఒక ఫీల్డ్ అని కాదు, మనం అన్ని ఫీల్డ్స్కి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. మనం వీఆర్ ద స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఎంపీసీ అండ్ బైపీసీ ఇన్ 2025. కరీంనగర్లోని మంకమ్మ తోటలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో సేవలు అందిస్తున్న శ్రీ బృందా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవంతంగా ఏడాదిని పూర్తి చేసుకుంది. మంకమ్మ తోటలోని హాస్పిటల్ ఆవరణలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, మల్లికార్జున రాజేందర్, గాజే రమ శివరాం హాజరై హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఏడాది క్రితం మార్చి 16వ తేదీన మేనేజింగ్ డైరెక్టర్ ఒల్లాల శంకర్, ప్రముఖ వైద్యులు ఒల్లాల శ్రావణ్ కుమార్, ఒల్లాల సుమా భార్గవిల ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ ప్రారంభం అయిందన్నారు. గడిచిన ఏడాది కాలంలో కరీంనగర్ ప్రజలు చూపిన నమ్మకానికి వైద్యులు శ్రావణ్ కుమార్, సుమా భార్గవి కృతజ్ఞతలను తెలియజేశారు. అవసరమైన మేరకే చికిత్స అందించడమే తమ ఆసుపత్రి ప్రత్యేకత అన్నారు. మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హెల్త్ ప్యాకేజ్ స్కీమ్ను ప్రారంభించినట్టు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్య బృందం, సిబ్బంది, మిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హజ్ యాత్రకు వెళ్లే ప్రయాణికులకు మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. మార్చి 16, 17 తేదీలలో జరగబోయే ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని లగ్బైక్ హజ్ కోఆర్డినేటర్ సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్ సూచించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం మెడికల్ స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాటు చేశారని చెప్పారు. మెడికల్ క్యాంప్ కోసం వచ్చే వారికి తగు సూచనలు చేస్తూ వారి దరఖాస్తు ఫారాలను నింపి వారికి లగ్బైక్ హజ్ సొసైటీ ప్రతినిధులు సహకరిస్తున్నారు. హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం 2 రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారని సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్ అన్నారు. వీరందరికీ ఈ క్యాంపులో మెడికల్ స్క్రీనింగ్ తో పాటు ఈసీజీ, ఎక్స్రే వంటి పరీక్షలు నిర్వహిస్తారని, రంజాన్ పండుగ అనంతరం వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ రియాజ్ అలీ రజ్వీ, కోఆర్డినేటర్ సయ్యద్ ఇర్ఫాన్ అల్ హక్, వైస్ ప్రెసిడెంట్ హఫీజ్ ముదా హసీర్, రసీం లుక్మాన్, అక్బర్ పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నుండి మరియు సిరిసిల్ల నుండి హజ్కు వెళ్ళే హజ్ యాత్రికుల కొరకు మెడికల్ అండ్ స్క్రీనింగ్ శిబిరం గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించబడినది. దీనికి మనకు ఈరోజు 16వ తారీఖు మరియు 17వ తారీఖు 2 రోజులు ఈ శిక్షణ శిబిరం నిర్వహించుచున్నాము. దీంట్లో మొదటి రోజు 70 మందిని మరియు నెక్స్ట్ రోజు మరియు 70 మందిను మరియు సిరిసిల్ల నుంచి కూడా 9 మంది ఇక్కడ హజ్ స్క్రీనింగ్ క్యాంప్కి వచ్చినారు.
ఈ హజ్ స్క్రీనింగ్ క్యాంప్లో ల్యాబ్ టెస్టులు మరియు ఈసీజీ, ఎక్స్రే నిర్వహించి వీళ్లకు గవర్నమెంట్ నుంచి అప్లోడ్ చేయించి తర్వాత దీని ప్రాసెస్ వ్యాక్సినేషన్ క్యాంప్ పండుగ తర్వాత వ్యాక్సినేషన్ క్యాంప్స్ నిర్వహించుచున్నాము. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నమ్మించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ వెంటనే ఎన్నికల హామీలను అమలు చేయాలని గన్నేరువరం మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో బీజేపీ శ్రేణులతో కలిసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తక్షణమే 6 గ్యారంటీలను అమలు చేయాలని తిప్పర్తి నికేష్ డిమాండ్ చేశారు. మండల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఏ ఒక్క అభివృద్ధి పనిని చేపట్టడం లేదని, నిరుపేదల సంక్షేమాన్ని వరించిన కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, సొల్లు అజయ్ వర్మ, విలాసాగరం రామచంద్రం, అటికల రామచంద్రం అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నాయి. ఏ న్యూస్ ఛానల్ చూసినా కూడా ప్రజలందరూ కూడా ఒక ఏడుపులతోని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తిట్టే పరిస్థితే కనబడుతున్నది తప్ప ఏడ కూడా ఏం అభివృద్ధి జరిగినట్టు దాఖలా లేదు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు. ఇదే కాకుండా ఈరోజు ఖమ్మం అయినా కానీ, హైదరాబాద్ అయినా కానీ పట్టా భూములను, మున్సిపల్ పర్మిషన్లు ఉన్నటువంటి ఇళ్లను కూడా కూల్ చేస్తున్నటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏవైనా కూడా ఈ మండలంలో కూడా అనేకమైనటువంటి చిన్న చిన్న వాటికి కూడా చాలా జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ మండలంలో చూస్తున్నాం. దయచేసి మండలాధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా మండల ప్రజలకు ఎటువంటి చిన్న ఎంపీడీ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఈ ఆఫీసులలో ఏమైనా చిన్న పనులున్నా కూడా వెంటనే వాటిని పరిష్కరించాలని, లేని పక్షాల ప్రజలారా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మా భారతీయ జనతా పార్టీకి దృష్టికి తీసుకురండి. గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో మంచినీటి కొరత సమస్యను సర్పంచ్ గాలిపల్లి పోచవ్వ పాలకవర్గం సభ్యులతో కలిసి పరిష్కరించారు. గ్రామానికి నీటిని సరఫరా చేసే బోరు మోటార్ పైపులు శిథిలావస్థకు చేరడంతో 1,95,000 రూపాయల వ్యయంతో బోరు మోటార్ పైపులను ఏర్పాటు చేశారు. దీంతో గ్రామ ప్రజల మంచినీటి సమస్య తీరింది. గ్రామంలో ఉన్న సమస్యలను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించడానికి కృషి చేస్తారని గాలిపల్లి పోచవ్వ అన్నారు. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, నాయకులు దుడ్డు మల్లేశం, విలాసాగరం రామచంద్రం, వడ్నాల నర్సయ్య, గుండా రాజేశ్వర్ రెడ్డి, మైనంపల్లి తిరుపతి, గాలిపల్లి శంకర్, విలాసాగరం కోటి, కొంకటి రవి పాల్గొన్నారు. డివిజన్ వాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తామని కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, గాజా రమ శివరాం అన్నారు. కరీంనగర్లోని రామ్ నగర్లో గల సత్యనారాయణ స్వామి ఆలయంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లను ఘనంగా సత్కరించారు. కార్పొరేటర్లను ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు శాల్వాలతో సత్కరించారు. దేవాలయాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మల్లికార్జున రాజేందర్, గాజా రమ శివరాం అన్నారు. గౌరవ చైర్మన్ మల్లికార్జున రాజేందర్ నేతృత్వంలో కమిటీ సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో గాజా రమ శివరాంలను దేవాలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక సభ్యులు కన్నెబోయిన ఓదీలు, పాత శేఖర్, కల్వకుంట్ల ప్రమోద్ కుమార్, దారం చంద్రయ్య, సుదగోని కొండయ్య గౌడ్, బొబ్బిలి శంకర్, రంగు చెన్నయ్య గౌడ్, కిరణ్ కుమార్, నాగసముద్రం వాసరయ్య, వేదాంతం సత్యనారాయణ, మారుతి, రవీందర్, మహేందర్, సర్వయ్య గౌడ్, బొబ్బిలి వంశీ, అర్చకులు అనిల్ కుమార్, ప్రవీణ్ కుమార్, భక్తులు పాల్గొన్నారు.
హోమోసెక్స్ కోసం అంటూ పిలిచి దాడికి పాల్పడ్డ 3 వ్యక్తులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 14న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గురుడపేట గ్రామానికి చెందిన రమిల్ల కృష్ణమూర్తికి డేటింగ్ యాప్ ద్వారా జుమైర్ అనే వ్యక్తి పరిచయం ఏర్పడింది. తనతో హోమోసెక్స్ మసాజ్ చేయాలని చెప్పి దానికి డబ్బులు ఇస్తానని జుమేర్ చెప్పాడు. బెల్లంపల్లి వద్ద ట్రైన్ ఎక్కి కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుని జుమేర్ తన బైక్ పైన కృష్ణమూర్తిని బొమ్మకల్ బైపాస్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ వెనకాలకు తీసుకెళ్లాడు. హోమోసెక్స్ చేయాలని బట్టలు విప్పించగా అంతలోనే మరో 2 వ్యక్తులు అక్కడికి చేరుకుని కృష్ణమూర్తి వద్ద ఉన్న 1500 రూపాయల నగదు, తన సెల్ ఫోన్ ను లాక్కున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు తీగలగుట్టపల్లి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు నరేష్, లక్ష్మారెడ్డిలను సిపి గౌసాలం అభినందించారు. ఈ నెల 14వ తారీఖు ఉదయం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో కృష్ణమూర్తి అనే వ్యక్తి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో భాగంగా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దరఖాస్తులోని వివరాలు ఏమనగా గ్రైండర్ యాప్ ద్వారా ఒక 3 నేరస్తులు ఇతనికి పరిచయం అయ్యి అతన్ని కరీంనగర్కు పిలిపించుకొని అతన్ని నటరాజు ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాల్లోకి తీసుకువెళ్ళి అతని బట్టలు విప్పించి హోమోసెక్స్గా అతన్ని వాడుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చేసుకున్న క్రమంలో అతన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి ఈ వీడియోను అన్ని సోషల్ మీడియాలో పెడతానని చెప్పి అతని వద్ద ఉన్న 1500 రూపాయలు మరియు సెల్ ఫోన్ను తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అతన్ని హింసించడం వల్ల అతను మరుసటి రోజు ఉదయం వచ్చి ఇక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన 13వ తారీఖు నాడు మధ్యాహ్నం జరుగుతుంది. 14వ తారీఖు నాడు కేసు నమోదు చేయడం జరుగుతుంది. అయితే వెంటనే మా కరీంనగర్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, వారి ఎస్ఐస్, అదేవిధంగా అతని బృందం అంతా 2 బృందాలుగా వెళ్ళిపోయి ఆ నేరస్థాన్ని పట్టుకోవడానికి 2 రోజుల నుంచి వాళ్ళు వివరాలు సేకరిస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఉదయం 16వ తారీఖు నాడు వారు రైల్వే స్టేషన్కు ఏదో విధంగా పారిపోదామని ప్లాన్ చేసుకుని రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే నమ్మదైన సమాచారం మేరకు టీము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఈ నేరంలో ఒప్పుకోవడం జరిగింది. వారి యొక్క వివరాలు ఏమిటనగా ఒకరు ఇమ్రాను, మరొకరు అర్బాజు, మరొకరు మైనర్ బాలుడు. వారిని ఈరోజు కస్టడీ తీసుకొని అరెస్ట్ చేసి జైలు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మా సిపి సార్ ఆదేశాల మేరకు ఈ టీంలు చాలా చాకచక్యంగా వర్క్ చేయడం జరిగింది. టెక్నాలజీని వాడుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్లను మరియు నేరానికి వాడుకున్న 2 మోటార్ సైకిళ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియపరిచేది ఏంటంటే పిల్లల యొక్క ప్రవర్తనను, వారి యొక్క దోస్తులు ఎవరున్నారు, వారి యొక్క వివరాలను సేకరిస్తూ ఉండాలి. వారి యొక్క మూమెంట్ను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏదైనా తప్పుడు దారిలో ప్రయాణం చేసే పిల్లలు ఉంటే తల్లిదండ్రులు మన యొక్క చైల్డ్ వెల్ఫేర్ కానీ అదేవిధంగా పోలీసులకు కానీ తెలియపరిస్తే వారికి కౌన్సిలింగ్ చేసి వారికి సరైన మార్గంలో పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.